నమస్కారం విక్రమ్ గారు. నమస్కారం అంజీ గారు. సార్, మీరు ఎన్టీఆర్ గారి గురించి రిలీజ్ చేసిన బుక్స్లో నందమూరి తారక రామారావు శాసనసభ ప్రసంగాలండి. ఇది ఫస్ట్ రిలీజ్ చేసిన బుక్ మీరు? అవును, విజయవాడలో 2 బుక్స్ చేసాం. 2 బుక్స్, శాసనసభ ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలు. సో ముఖ్యంగా ఈ ఎడిటింగ్ దశలో మీరు మీ సేకరించడానికి ఎలాంటి అంటే ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది, లేకపోతే వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ అందిందా? అంటే దీని వెనక అంటే ఈ బుక్ వెనక మీ పరిశోధన, ఎలాంటి పరిశోధన చేయాల్సి వచ్చింది? అంటే దీనికి కొంచెం ఉపోద్ఘాతం చెప్పాలి. ఎన్టీఆర్ శత జయంతి కదా, 2023 ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం. అంటే 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పేరు మీద చాలామంది ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేశారు, ఆయన అభిమానులు వీళ్ళందరూ కూడా అనమాట. నేను కూడా 1993లో పల్లకి సచిత్ర వారపత్రిక అని వీక్లీ అనమాట, దానికి నేను అప్పుడు ఇన్ఛార్జ్ ఎడిటర్గా ఉన్నాను. నేనే ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర రాశాను. అప్పుడు ఎన్టీ రామారావు గారిని కలిశాను కూడా. కలిసి నేను నెమ్మకూరు వెళ్ళి, నెమ్మకూరులో అంటే 3-4 సార్లు నెమ్మకూరు వెళ్ళి అక్కడంతా వాళ్ళ బంధువుల్ని వాళ్ళందరినీ కలిసి ఆయన చిన్నప్పటి జ్ఞాపకాలు ఇవన్నీ కూడా అంతా సేకరించి దాదాపు ఒక 25 వారాలు పల్లకి వారపత్రిక, సచిత్ర వారపత్రికలు ఇప్పుడు కూడా దొరుకుతాయి మీకు, పాత సంచికలు వస్తాయి. అది కూడా ఒక అంటే డిఫరెంట్ స్టైల్లో. అది ఎట్లాగంటే వీక్లీస్లో కొన్ని ఎట్లాగ వస్తాయంటే ఫిక్షన్ టైప్లో వస్తుంది. ఫిక్షన్ టైప్లో రాశాను అనమాట నేను ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర. అంటే ఎన్టీ రామారావు గారి జీవితం మీద కొంత పరిశోధన చేశాను నేను. అప్పటి నుంచి నాకు ఐడియా ఉంది. తర్వాత ఏంటంటే ఆయన శత జయంతి సందర్భంగా ఒక సావనీరు కొన్ని వర్క్స్ ఏమన్నా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అయితే నాకు గతంలో నేను తెలుగుదేశం పార్టీ మ్యాగజైన్కి ఎడిటర్గా పనిచేశాను. తర్వాత బయటకు వచ్చి మళ్ళీ నేను ఫ్రీలాన్స్ చేయటం మొదలుపెట్టాను. పార్టీతో కొంత అనుబంధం తగ్గింది నాకు. 14-19 మధ్య అయితే అసలు నేను అటు అమరావతికి కూడా వెళ్ళా. నా పనులే నేను అంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత నేను పొలిటికల్ ఇంటర్వ్యూలు చేయడం అవన్నీ చేస్తున్నాను తప్ప పార్టీ వర్క్లో ఇన్వాల్వ్ కాలే ఇప్పుడు కూడా. అయితే ఈ శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకొని ఏదన్నా వర్క్స్ చేస్తే బాగుంటుందని నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. టీడీ జనార్దన్ గారు ఉన్నారు కదా, అంటే ఆప్కాబ్ చైర్మన్ చేశారు ఆయన, తెలుగుదేశం పార్టీలో చాలా కీలకం ఎమ్మెల్సీ. ఆయన ఒకరోజు ఒక ఫంక్షన్లో కలిశారు. నాకు ఫంక్షన్లో కలిస్తే ఆయనతో నాకు ఎప్పుడో 25 ఏళ్ళకు పైగా అనుబంధం, బాగా క్లోజ్, ఒక బ్రదర్ లాగా ఉంటారు ఆయన. ఆయన్ని కలిసినప్పుడు ఆయనతో అన్నా, ఇట్లాగా నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయండి, ఏం చేస్తున్నారు, శత జయంతిగా ఏమన్నా చేస్తున్నారని అడిగాం. అంటే ఏదో చేస్తున్నారు, ఒక కమిటీ కూడా వేశారు పార్టీ తరఫున అని చెప్పారు ఆయన. అంటే సరే, మీరు పార్టీ తరఫున చేశారు, నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, ఎన్టీ రామారావు గారి జ్ఞాపకాలని శాశ్వతం చేసేటువంటి కొన్ని అవకాశం ఇది శత జయంతి సంవత్సరం. నాకు కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అంటే మీరు హెల్ప్ చేస్తానంటే అది మనం చేయొచ్చు అంటే డెఫినెట్గా కలుద్దాం రండి అని ఆయన వాళ్ళ ఆఫీస్ ఇక్కడెక్కడో మాదాపూర్లో ఉంటే పిలిచారు. పిలిస్తే నేను వెళ్ళాను అనమాట. నేను చెప్పా, ఇప్పటి వరకు ఎన్టీ రామారావు గారి గురించి చాలామందికి చాలా తెలుసు అనుకుంటారు, కానీ ఆయన గురించి తెలియాల్సింది చాలా ఉంది. ఓకే, ఇప్పుడు చాలామంది ఎన్టీ రామారావు గారు వీరాభిమానులు చాలామంది ఉన్నారు కదా, వేలల్లో లక్షల్లో ఉంటారు. వాళ్ళందరికీ చాలా ఆయన గురించిన సంగతులు చాలా తెలుసు, ఆయనతో బాగా క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు వాళ్ళందరూ. కాకపోతే ఎన్టీ రామారావు గారు ఏంటి అనేది, అంటే కొన్ని స్కీమ్స్ ఎన్టీ రామారావు గారు అనగానే కొన్ని స్కీమ్స్ చెప్పేస్తారు. అసలు ఆ స్కీమ్స్ ఎందుకు పెట్టాడు ఆయన? కిలో ₹2 బియ్యం ఎందుకు పెట్టాడు? పక్కా గృహాలు ఎందుకు పెట్టారు? జనతా వస్త్రాలు ఎందుకు ఇచ్చారు? బీసీలకు రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? అంటే జస్ట్ లైక్ దట్ అట్లా కాదు కదా, దాని వెనక ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఆ ఫిలాసఫీ ఏంటనేది ఆయన శాసనసభలో చెప్పాడు ఆయన. ఇప్పుడు సాధారణంగా ఎట్లా ఉంటుంది అంటేనండి, ఆ రోజుల్లో ఇట్లాగా మనకి ఎలక్ట్రానిక్ మీడియా లేదు కదా, ప్రింట్ మీడియా ఉంటుంది. ఆయన ఎన్టీ రామారావు గారు లాంటి నాయకుడు కానీ ఎవరైనా కూడా ఒక 2 గంటలు ప్రసంగించారనుకోండి, బహిరంగ సభలో కావచ్చు ఎక్కడైనా, అది పేపర్లో ఎంత తీసుకుంటారు? చాలా తక్కువ వస్తుంది. అంటే మెయిన్ పాయింట్స్ తీసుకుంటారు. రైట్. ఎక్స్టెంపోర్గా ఆయన మాట్లాడింది ప్రతిదీ ఉండదు కదా.
అందులోంచి కొంత భాగం తీసుకొని న్యూస్ పేపర్లు వేసాయి, అవే కదా చదువుతారు జనం కూడా. అట్లానే మీకు శాసనసభలో కూడా, మీకు శాసనసభ కావచ్చు, ఇప్పుడు పార్లమెంట్ కావచ్చు, ఇప్పుడు అంటే లైవ్ వచ్చేసింది కాబట్టి మనం వింటున్నాం. లైవ్ లేని రోజుల్లో ఏం చేసేవాళ్ళు, సభలో ఏం జరిగిందో పేపర్లు రాసేవి, మొత్తం రాయలేరు ఎవరో కూడా, అంటే కంటెంట్ ఏదో కొంత తీసుకొని చేసేవాళ్ళు. అసలు అసలు పాయింట్స్ తెలియాలంటే మీకు టోటల్గా ఆయన ఏం మాట్లాడాడు తెలుసుకోగలిగితే అసలు ఆయన ఆలోచన ఏంటనేది తెలుస్తుంది, ఉద్దేశం తెలిసింది. అంటే అంతే కదా. డెఫినెట్గా. లేకపోతే ఏమవుద్ది, 2 గంటలు ఆయన ఎంతో ఆవేశంతో ప్రసంగించినా కూడా పేపర్లో నెక్స్ట్ డే నాడు ఒక 3 కాలం హెడ్ ఐటము 4 కాలం ఐటము వస్తుంది తప్ప మొత్తం రాదు కదా. అందుకని నాకేంటంటే ఆయన భావాలు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఆయన అసెంబ్లీ ప్రసంగాలని చదివితే ఆయన ఏంటనేది తెలుస్తుంది. కాబట్టి నేను చెప్తే జనార్దన్ గారు చారిత్రక ప్రసంగాలు ఉన్నాయండి, అది ఒక బుక్ వేయచ్చు. ఇట్లా అసెంబ్లీ ప్రసంగాలు ఉన్నాయి, అవి కూడా ఒక పుస్తకంగా వేస్తే బాగుంటుంది. ఈ జనరేషన్కి తెలుస్తుంది అప్పుడు ఏం జరిగింది, ఏ సందర్భంలో ఏం మాట్లాడారు అనేది తెలుస్తుంది. అట్లాగనే ఒక సావనీర్ ఒకటి, ఒక వెబ్సైట్ ఒకటి, ఈ వర్క్స్ మనం టేకప్ చేస్తే బాగుంటుందండి అని నేను చెప్పాను. అంటే ఆయన కూడా ఎన్టీ రామారావు గారికి అభిమాని, ప్లస్ తెలుగుదేశంలో చాలా ప్రామినెంట్ లీడర్ ఆయన. సో గోహెడ్, నీకేం పర్లేదు మనం చేసేద్దాం అన్నారు. అంటే అని మనం ఇద్దరే కాదు ఒక గ్రూప్ని కలుపుకుందాం అన్నాడు ఆయన. అంటే లైక్ మైండెడ్ వాళ్ళని కలుపుకుందాం అంటే అది మీ ఇష్టం అండి, బట్ నేనేంటంటే నేను చేయగలుగుతాను, నేను చేయగలిగిన ఇవి నేను ఎడిట్ చేసి ఇస్తాను, అది ప్రింటింగ్ అది అంతా మీ ఇష్టమే కదంతా అంటే ఓకే అని చెప్పి ఆయన కొంతమందిని దాన్ని సావనీర్ వేద్దామంటే సావనీర్లో పొలిటికల్గా కొన్ని ఆర్టికల్స్, అట్లా సినిమా పార్ట్ కూడా వేద్దాం అన్నారు. ఓకే సినిమా పార్ట్ కూడా వేద్దాం, బట్ పొలిటికల్గా నేను చూసుకుంటాను, సినిమా పార్ట్ ఎవరికన్నా అప్పచెప్పండి సావనీర్లో అని చెప్పాను. అప్పుడు ఇది నాకు దాదాపుగా ఒక 9 months పట్టిందండి దీనికి. ఓకే. అసెంబ్లీ రికార్డ్స్ అన్నీ తీయాలి, ఒక స్పీచ్ తయారు చేయాలంటే మీకు అంటే అసెంబ్లీలో ప్రొసీడింగ్స్ ఎట్లా ఉంటాయంటే ఒక పుస్తకం అవుద్ది ఒక రోజు ప్రొసీడింగ్స్. ఎందుకంటే అప్పుడు 294 మంది సభ్యులు, ఉమ్మడి రాష్ట్రం కదా. అవును. వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. రైట్. ఆ పార్టీల తరఫున అంటే మెయిన్ పార్టీల తరఫున వాళ్ళు మాట్లాడతారు, కొంతమంది అధికార పార్టీల వాళ్ళు మాట్లాడతారు, ప్రశ్నోత్తరాలు అని ఉంటాయి, ప్రశ్నోత్తరాల దగ్గర నుంచి గవర్నర్ ప్రసంగాలు, బడ్జెట్ మీద మాట్లాడటం, అదేవిధంగా కాలింగ్ అటెన్షన్స్ అంటారు, లఘు చర్చలు అంటారు, ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. వాటిలన్నిటిలోంచి అదంతా సేకరించి అది తెచ్చి సేకరించి అదంతా ఆ ప్రసంగం చేసి దాన్ని ఎడిట్ చేసి అదంతా చేయడానికి చాలా లెబోరియస్ వర్క్ అనమాట. అది మొత్తం వినాల్సి వచ్చేది మొత్తం అదంతా నేను ప్రతి పదాన్ని నేను అది దిద్దుకోవటం, దాన్ని ఎడిట్ చేసుకోవటం. అట్లానే ఫోటోలు సేకరణ, ఫోటోలు చాలా వరకు మాకు సరే పార్టీ నుంచి కొన్ని ఫొటోస్ వస్తాయి, ఇంకా ఇవి కాదని చెప్పి నేను చెన్నై వెళ్ళాను. ఇది హిందూ ఆర్కైవ్స్, వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన లైబ్రరీ ఉంటుంది, కొన్ని వందల సంవత్సరాలు, అంటే అది పెట్టి 110 సంవత్సరాలు, ఇది హిందూ ఆఫీస్ కాబట్టి వాళ్ళ దగ్గర చాలా రేర్ ఫొటోస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మేము కొన్ని ప్రయత్నిస్తే మాకు కొన్ని దొరికినాయి, కొన్ని దొరకల. ఇప్పుడు కవర్ పేజీ చూసారు, ఇది అక్కడ తీసుకుంది, ఇది ఓకే అక్కడ కొనుక్కోవాలి మనం కనుక కావాలంటే అది టిక్ చేస్తే. నేను మార్నింగ్ వెళ్ళి సాయంత్రం దాకా ఉన్నాను ఆఫీస్లోనే ఉండి, కొన్ని ఫొటోస్ అన్నీ వాళ్ళు చూపిస్తారు, చూపించినవన్నీ కొన్ని సెలెక్ట్ చేసుకొని వాటికి డబ్బులు మనం ఆన్లైన్లో పే చేస్తే అవన్నీ వస్తాయి. ఎందుకంటే కొన్ని రేర్ ఫొటోస్ మాకు లభించినాయి అన్నమాట. ఇందులో మీకు పిక్టోరియల్స్ ఇది ఉన్నది, చాలా రేర్ ఫొటోస్ ఉన్నాయి, ఎన్టీ రామారావు గారి, మిగతా నేషనల్ లీడర్స్ వీళ్ళంతా అనమాట. అట్లానే ఈ ప్రసంగాలు ఏంటంటే ఒక ప్రసంగం చదివితే ఆయన భావాలు ఏంటి, ఆయన ఏం ఆలోచిస్తున్నాడు, పేదవాడి గురించి ఏం ఆలోచించాడు, సమాజం గురించి ఏం ఆలోచించాడు. అట్లాగనే కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు చేసే విమర్శలుగా ఆయన ఎటువంటి సమాధానాలు చెప్పారు. ఆయన చిన్న ఉదాహరణ, ఆయన అమెరికా వెళ్ళారు. అమెరికా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే అంటే ప్రతి ముఖ్యమంత్రి వెళ్తాం ఆనవాయితీ అయింది, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కూడా అమెరికా వెళ్ళారు ముఖ్యమంత్రి కాగానే. అక్కడ కూడా వెళ్ళేటప్పుడు ఒకటే చెప్పాడు ఆయన, అంటే అక్కడ వాళ్ళకి చెప్పాడు,
నేనేదో వచ్చాను, మీరు ఇక్కడ కష్టపడి సంపాదించారు, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టేయండి అని నేను అడగటానికి రాలేదు. బట్ మీరు కూడా మీ మీ పుట్టిన ఊరికి, పుట్టిన రాష్ట్రానికి ఏదైనా చెయ్యండి. మీకు ఉన్న దాంట్లో మిగులులో మీరు ఇవ్వండి. ఇక్కడ వచ్చే పరిశ్రమలు పెట్టండి. మీ ప్రభుత్వం మీకు సహకరిస్తుంది. మీకేం కావాలంటే కావాలంటే వాళ్ళకి కావాల్సిన రాయితీలు ఉంటాయి కదా, ఒక దానికి ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తుందని చెప్పారు. చెప్తే ఆ రోజుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, ఏదో ఆయన పిక్నిక్ వెళ్ళాడు అమెరికా అని ఎద్దేవా చేశారు. అసలు ఎంత ఆయన ఒకటే చెప్పాడు, ఆయన ప్రభుత్వం నాకు ఆ రోజుల్లో ఖర్చు పెట్టుకోవడానికి $30. ఆ $30 కూడా ఆయన ఏం చేశాడంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంట్లో కాఫీ తాగడమే తప్ప ప్రభుత్వం మీద భారం పడకుండా ఆ $30 ఏదైతే ఉంటాయో ఆ రోజుకి మళ్ళీ తిరిగి స్టేట్ ఎక్స్చెకర్కి కట్టేశారు. అది కూడా చెప్పాడు ఆయన. నేను ఎవరు ఖర్చు పెట్టలేదు, నేను ఎవరు. అదేవిధంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు కలిసి వెంకటేశ్వర స్వామి ఇవి ఉంటాయి కదా, కొన్ని అంటే చిన్న బిళ్ళలు లాంటివి, వాళ్ళకి ఇవ్వటం అవి తీసుకెళ్ళాడు. అంటే ఇప్పుడు జ్ఞాపికలు ఇస్తున్నారు కదా, పెద్ద పెద్ద జ్ఞాపికలు ఇస్తున్నారు కదా, మీరు చూస్తూ ఉంటారు కదా, శాలువా కప్పి జ్ఞాపిక. అప్పుడు ఆయన ఏం చేశాడంటే చిన్న ఇవి తీసుకెళ్ళాడంట. అది కూడా చెప్పాడు ఆయన. ముస్లిమ్స్ అయితే వాళ్ళ మతానికి సంబంధించినవి, క్రిస్టియన్స్ అయితే వాళ్ళ మతానికి సంబంధించినవి, హిందువులు అయితే వాళ్ళ మతానికి సంబంధించి చాలా చిన్నవి, అంటే టోకెన్ ఆఫ్ ఇదనమాట. ఇప్పుడంటే బొకే ఒక ఇది ఇవన్నీ ఇస్తున్నారు, అంత కూడా ఖర్చు. అంటే ప్రభుత్వ ధనాన్ని ఆయన ఏనాడు ఉపయోగించడం, ప్రభుత్వ ధనాన్ని ప్రతి ఒక్క రూపాయి కూడా జవాబుదారీతనం వహించేవాడు ఆయన. అవన్నీ కూడా ఈ ప్రసంగాల్లో చాలా అద్భుతమైనటువంటివి ఉన్నాయండి. అంటే రైతుల సమస్యను ప్రస్తావించారు ఆయన, కార్మికులు, కర్షకులు. అట్లాగా ఎన్టీ రామారావు గారి గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకాలు చదవాలండి. అది దీని యొక్క వాల్యూ ఏంటంటే, అది మేము ఆ విషయం అయితే తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసాం, నేను జనార్దన్ గారు వెళ్ళాం, ఇద్దరం వెళ్ళి, ఎందుకంటే చెప్పాలి కదా, ఆయన్ని చెప్పాను, సార్ ఇట్లాగా ఈ ఐడియా అంటే యూ గో హెడ్ అన్నాడు ఆయన. ఆయన ముందు మాట కూడా ఈ రెండిట్లో కూడా ఆయన ముందు మాట రాశాడు ఆయన. తర్వాత ప్రింటింగ్ వెళ్ళే ముందు కూడా ఒకసారి చూపించాం ఆయనకి. చూపిస్తే ఆయన ఒక 1 or 2 days మళ్ళీ చూసిన తర్వాత ఓకే అంత బాగుంది, మంచి వర్క్ చేసామని ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు, జనార్దన్ గారిని అప్రిషియేట్ చేశారు. మాతో పాటు ఒక టీం కూడా ఉంది, వాళ్ళు కూడా మాతో కలిశారు, కొంతమంది లైక్ మైండెడ్ వాళ్ళు కలిశారు. వాళ్ళు ఒక్కొక్క బాధ్యత కూడా తీసుకున్నారు. ఈ మొదటి 2 బుక్స్ని ఏంటంటే విజయవాడలో పెట్టాం, April 20 నాడు, 2023 నాడు. దానికి రజనీకాంత్ గారు వచ్చారు. ఆ సభ అద్భుతంగా సక్సెస్ అయింది, మీకు గుర్తుండే ఉంటుంది. చాలా రజనీకాంత్ గారు వస్తే ఆ రోజున్న వైసీపీ వాడు కూడా చాలా చౌకబారుగా విమర్శలు చేశారు. అది చాలా అద్భుతంగా సక్సెస్ అయిందండి. ఈ బాలకృష్ణ గారు ఉన్నారు ఆ రోజు, ఎన్టీ రామారావు గారి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఆ రోజు నాకు వేదిక మీద ఈ పుస్తకాలను పరిచయం చేసే అవకాశం కూడా నాకు కలిగింది. ఈ పుస్తకాలను పరిచయం చేశాను నేను, ఎన్టీ రామారావు గారు ప్రసంగాలు ఇవన్నీ. అది తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక 20 daysకి, అంటే మే నాడు, May 20th హైదరాబాదులో మొత్తం ఇండస్ట్రీ మొత్తం వచ్చారు.